మేము సేవించుచున్న దేవుడు, అందరూ మేము సేవించుచున్న దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు. అందరూ చెప్పాలి, సమర్థుడు. అందరూ అక్కడ చెప్పండి, సమర్థుడు. హీ కెన్ డూ ఆల్ థింగ్స్. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. సాదా సీదా కార్యాలు కాదు. హల్లెలూయా చెప్పండి. చిన్న చిన్న కార్యాలు కాదండి, మామూలుగా ఉండి మామూలుగా కాదు. ఇది జరగదు, ఇంకింటికి వెళ్ళిపో, చచ్చిపోతావు, ఇంక నీ రిపోర్ట్ మారదు, ఇంకా బ్రతకరు, ఇంక ఛాన్స్ లేదు అన్నప్పుడే ప్రభు తన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మనం నమ్మాలి, నా దేవుడు, చెప్పండి, నేను సేవిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి రెండు చేతులకి ప్రార్థన చేస్తున్నానే, ప్రభువుని స్తుతిస్తున్నానే, ఆయన కనపరుస్తున్నానే. నా దేవుడు, గట్టిగా చెప్పకూడదు, నా యేసయ్య నాకున్న బంధకాల్లో నుంచి నన్ను విడిపించడానికి సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదా, సమర్థుడు. అగ్నిగుండంలో నుంచి కాపాడడానికి సమర్థుడు అని చెప్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు చదువుకుంటా బలహీన పరిస్థితుల్లో ఉన్నావు, నాకు జ్ఞానం లేదని, లేదా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని నాకు ఆర్థిక పరంగా సహాయం లేదు అనుకున్నావేమో, లేకపోతే నా కుటుంబ విషయాల్లో గర్భిలైపోయాను అనుకున్నావేమో, నాకు ఏమీ తోచడం లేదు, ఈ సమస్యలన్నీ ఈ సుడిగుండాలో మునిగిపోయాను నేను, నాకు ఇక్కడ సహాయం ఎవరు చేస్తారనుకున్న నీవు కొండలతో చూస్తున్నావేమో. నువ్వు దేవుని సహాయం ఆయన హస్తాల నుండి మనకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్తాం, నీ శత్రువు, నీ జబ్బు, నీ కోర్టు కేసు, నీ సమస్య నీకంటే పెద్దగా ఉంటుంది ఎప్పుడు కూడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ శత్రువు, చెప్పండి, నీ శత్రువులు, నీ కోర్టు కేసు, ఇంకా ఎవరు, నీ జబ్బు, నీ సమస్యలు, నీ దెయ్యాలు. ఏది మీ అమ్మాయిది, అమ్మాయిది ఏం చెప్పా, చదివారు ఏం చెప్పా నేను, అవి నీకంటే గొప్ప పెద్దవి. అదే చెప్పండి, నువ్వు చేసుకోలేవు, వాటిని సరి చేసుకోలేవు మనం. ప్రభు చెప్తున్నాడు, నా యేసయ్య చెప్తున్నాడు, నేను సమర్థుడను. అదే చెప్పండి, నా ప్రభు సమర్థుడు, నా యేసయ్య గొప్ప కార్యాలు జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని బాగున్నాయి అనుకో, దేవుని శక్తి నీకు ఎక్కడ తెలుస్తుంది మస్తానమ్మా? తెలియదు. దేవుని శక్తిని అనుభవించలేవు. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న నా యేసయ్య నాకున్న సమస్యలన్నింటిలోనికి నుండి విడిపించడానికి సమర్థుడు. ఆయన నన్ను విడిపించడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. నేను ఒక మాట మిమ్మల్ని అందరిని అడుగుతా, సమాధానం చెప్పండి. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు నమ్మి సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, గతించిన సంవత్సరాలన్నిట్లో యేసయ్య నీకు ఒక్క మేలైనా చేశాడా, చేయలేదా? నాకు చేయలేదన్న వాళ్ళు ఎవరైనా చేయొద్దండి, చేశాడు అన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా. కొంతమంది దేనికి డౌట్గా ఉంది, డౌట్గా ఎత్తున్నాడు, ఎత్తాలా వద్దా? హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, గతంలో చిన్న సమస్య నుంచి నేను ప్రభువుని విడిపించాడా, పెద్ద సమస్య నుంచి విడిపించాడా? ఒకసారి రివైండ్ చేసుకో, గుర్తు చేసుకో.
సమస్య విడిపించాడు? ఒకసారి గుర్తు చేసుకో. అది చిన్నదా పెద్దదా సమస్య? పెద్ద సమస్య. విడిపించాడు ప్రభు. హల్లెలూయా చెప్తావా? యేసయ్యా థ్యాంక్స్ అయ్యా అని చెప్తావా? వందనాలు యేసయ్యా అని చెప్తావా? అయితే ఇప్పుడు వచ్చిన సమస్య దాని కంటే 7 రెట్లు కావచ్చు. నా ప్రభు మన యేసయ్య విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొడతాం. నీ చప్పట్లో శక్తి లేదు, నీ చప్పట్లో శక్తి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టలేకపోతున్నారు. నా యేసయ్య సమర్థుడు నన్ను స్వస్థపరచడానికి, నన్ను మేలు చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి, నన్ను గొప్ప చేయడానికి నా ప్రభు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలు కూడా, ఇశ్రాయేల్ ప్రజలు మీలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా ఎలాగంటే, ఓ మోషే తిట్టు ఎంతసేపటికి మమ్మల్ని ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలోకి తీసుకొచ్చావా అని చదువుకుని తిట్టారు. గొడవ కూడా తిట్టుకున్నారు. మాకు ఆహారం లేదు, మేము అక్కడ ఉన్నప్పుడు శుభ్రంగా పూరేలు తినేవాళ్ళం, మోసం తినేవాళ్ళం, కిరకాయలు తినేవాళ్ళం, అది తినేవాళ్ళం, ఇది తినేవాళ్ళం. ఈ అడవిలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ఎవరు? ఇశ్రాయేలు ప్రజలన్న. వెంటనే దైవ సేవకుడు ఏం చేశాడంటే 2 చేతులు ప్రార్థన చేశాడు. ఆకాశం ఏం చేశాడు? మన్నాను కురిపించాడు. దేవదూతలు భుజించే ఆహారం మన పితరులు భుజించారు. హల్లెలూయా. మంచి నీళ్ళు ఇచ్చాడు, మినరల్ వాటర్. ఎట్లా ఉన్నాయి మినరల్ వాటర్? ఏంది? మంచి నీరు తాగారు. మాకు చికెన్ మటన్ లేదు. వాళ్ళు ఎట్లా అడిగారంటే మన మాదిరిగా వాళ్ళు కూడా కింద చికెను. మీకు ఎప్పుడన్నా చికెను పలసందులు ఇరుక్కునిందా? మీ ఊరోళ్ళు, మా ఊరోళ్ళు అయితే ఆ పుల్ల తీసుకుని దాన్ని తీసుకొని బయటికి కొంతమంది మళ్ళీ దాన్ని కూడా తింటూ ఉంటారు. మళ్ళీ అలాగే ఇశ్రాయేలు ప్రజలు పళ్ళల్లో చికెన్ ఇంకా ఉండగానే మోషే మళ్ళీ చికెన్ కావాలన్నాడంట. హల్లెలూయా చెప్పండి. అయినా ఇచ్చాడు దేవుడు, సమృద్ధిగా ఇచ్చాడు. వాళ్ళకి మంచి మన్నా సమృద్ధిగా ఇచ్చాడు, పూరీలకు సమృద్ధిగా ఇచ్చాడు, మంచి నీటిని ఇచ్చాడు, మంచి వస్త్రాలు చిరిగిపోయి మంచి వస్త్రాలు 40 సంవత్సరాలు మరి కాళ్ళకి చెప్పులు ముళ్ళు తగలకుండా మంచి నడిపించాడు. చూడండి, నిజంగా దేవుడు ఎంత చేసి 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల అరణ్యంలో నీరు, ఆహారం, ఆరోగ్యము, ఆయుష్, కాలికి ముళ్ళు కూడా తగలకుండా కాపాడి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు అదే రీతిగా ప్రభు నిన్ను పోషిస్తాడు. ఆహారం విషయంలో, ఆరోగ్య విషయంలో, బట్టల విషయంలో, నీ చెప్పుల విషయంలో, నీ అన్నింటిలో నీకేం కావాలో దేవుడు సమృద్ధిగా ఇస్తాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నీకేం కావాలో. ఆమేన్ చెప్పండి. ఆయనకి తెలుసు నాకేం కావాలో. ఆమేన్ చెప్పండి. ఆయనకి తెలుసు నీకేం కావాలో. ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు పెళ్లి చేయాలో. ఆయనకి తెలుసు ఎప్పుడు నీకు సంతానం ఇవ్వాలో. ఆయనకి తెలుసు ఎప్పుడు నీ చేతిలో డబ్బులు ఇవ్వాలో. ఆయనకి తెలుసు ఎప్పుడు నీకు ఇల్లు ఇవ్వాలో. ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు జాబ్ ఇవ్వాలో. ఆయనకి తెలుసు నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఎప్పుడు ఇవ్వాలో. ఆయనకి తెలుసు ఎప్పుడు నీకు స్వస్థపరచాలో. ఎడిగి చెప్పండి. హల్లెలూయా. ఆయనకి తెలుసు. కానీ నువ్వు ఆయన తట్టు తిరగాలని కోరుకుంటున్నాడు. ప్రభు నన్ను కాపాడాడు యాక్సిడెంట్ నుండి, కరోనాలో కాపాడాడే. మర్చిపోయారా? శవాలను కాల్చేదానికి కూడా టీవీలో చూస్తూ ఉంటే శవాలు వరుసగా కాలిపోతూ ఉన్నాయి. సందులో లైన్లో పెట్టున్నారు, ఎవరు రావట్లా, తల్లిదండ్రులు రావట్లా, పిల్లలు రావట్లా. మళ్ళా ఆ కరోనా వేళకాడికి చచ్చిపోతారని అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభు నిన్ను కాచి కాపాడి ఆ మరణాన్ని తప్పించి తీసుకొచ్చాడు. ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవా? చప్పట్లు కొట్టి మహిమపరచవా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ కరోనా సమయంలో కూటికి నెలకు బాధపడింది. ఎక్కడికి స్ట్రోక్ చనిపోతారని చెప్పి సగం మంది భయంతోనే చనిపోయారు. కొంతమంది డాక్టర్లు చనిపోయారు, కొంతమంది హార్ట్ అటాక్లు చనిపోయాయి. భయంకరం. అటువంటి స్థితిలో నుంచి ప్రభువుని కాపాడాడే. ఇంకా నువ్వు రక్షణ, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని తెలుసుకొని పాప క్షమాపణ పొందకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నావంటే ఎన్నిసార్లు చెప్పినా లోబడిని కుమారుని మీదకి, కుమార్తె మీదకి హఠాత్తుగా మరణం వస్తుంది. హల్లెలూయా.
తప్పించుకోలేవు. నీకు ఒక దేవుడు మన యేసు ప్రేమిస్తాడు, ఆయన కనికరిస్తాడు, సహాయం చేస్తాడు. నువ్వు ఇంకా లెక్కలేని స్థితిలో ఉంటే ఒకరోజు జరగకూడదు జరుగుతుంది. హల్లెలూయా. నిన్ను కాపాడేవాడు ఎవరు? నేను ఒక పాట వింటా ఉన్నా. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు లేక పిల్ల జాడ, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథులుగా ఏడ్చే రోజట. హల్లెలూయా. అటువంటి భయంకరమైన దుర్దినాలు రాకముందే చూడు వచ్చి ఆ దినాల నుంచి వచ్చాం మనం భయంకరమైన పరిస్థితుల్లో. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా నీ జీవన శైలి మారకపోతే, ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే, ఇంకా దేవుని యందు భయభక్తులుగా నడుచుకోకపోతే ఇంకెన్నాడు ప్రభుని సాక్షి వస్తా ఉన్నాడు. నా కుమారుడు రక్షించబడతాడు, నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, నా మాట వింటాడని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎన్నడూ కూడా మాట వినని వారం. అందరు చెప్పండి, ఒప్పుకోండి. ప్రభు క్షమించు, నేను మాట వింటలేదు. ఒప్పుకో ఉంటే, నువ్వు మాట వింటే నా దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా నేను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము చెప్పి, అబ్రహాము మీ బంధువులు విడిచిపెట్టమన్నాడు, మీ స్వదేశాన్ని విడిచిపెట్టమన్నాడు, మీ అన్న కొడుకు విడిచిపెట్టమన్నాడు. చూడండి, అన్ని విడిచిపెట్టాడు. అందుకే దేవుడు అబ్రహామును క్రమక్రమంగా వృద్ధిపరుస్తూ తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అన్ని విషయాలు ఆశీర్వదించాడు. మాట విన్నాడండి. అమ్మా అయ్యా చెప్పండి, మాట విన్నాడు. అందుకనే అబ్రహాము వృద్ధాప్యం వచ్చేసరికి అన్ని విషయాల్లో దేవుడు, యెహోవా దేవుడు ఆయనను ఆశీర్వదించాడు. నీకెంత వయసు వచ్చినా కూడా ఇంకా అసంతృప్తి, ఏడుపు, బాధ, దుఃఖము, సమాధానం లేదంటే నీవు ఒకవేళ దేవుని మాట వినలేదేమో, అందువల్ల అది జరుగుతుందేమో. విన్నట్టే ఉంటాం, తెలుసు కదా. పైకి లేచిరా. విన్నట్టే ఉంటాం, సంచిది విన్నట్టే ఉంటాం. ఇదిగో నాకు కావాల్సిన పేపర్ మీద రాసుకుంటా. డాడీ నువ్వు, మా డాడీ అనుకుందాం, మా డాడీ చేస్తావా చేయవా అంటే, నాకు ఆ ఉద్యోగం నేను రాసుకున్నాయి, ఇది నా దేవుడికి నా తండ్రికి ఇష్టం లేదు. అప్పుడు ఏం చేస్తాను? చెయ్యి మీద తిప్పి సంతకం పెట్టు. సంతకం ఏం చేస్తున్నా? ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు సంతకం మీద తిప్పచ్చు. ఉపవాస ప్రార్థన చెప్పింది. తండ్రికి ఇష్టం లేదు, యేసయ్యకి ఇష్టం లేదు. మరి నేనేం చేస్తున్నా? నాకు అది కావాలా, పెట్టవా, సంతకం పెట్టు. ఇది నువ్వు ఏడబోక పెట్టి ముద్ర వేపించేసుకున్నా. హల్లెలూయా చెప్పండి. ఏం చేశాను? దేవుడి మాట విన్నానా? దేవుడిని చేయి తిప్పి సంతకం నా చేత పని చేయించుకుంటున్నా. అర్థమైందా? ఏం చెప్తాను? చాలాసార్లు మనం అందరం చేసే పని ఇది. యేసయ్యకి ఇష్టం ఉండదు, దేవుడి మాట మనం వినం, మనకి ఇష్టమైన రాసుకుంటాం. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చేయాలి. భర్త మాట కూడా వినం, భార్య మాట కూడా వినరు, పిల్లల మాట కూడా సలహా కూడా వినరు. కొంతమంది వినరు, సలహా కూడా వినరు. వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళు అంతే. బైబిల్ ఏం చెప్పుద్దంటే, నలుగురు సలహాదారులు ఉండటం వల్ల ఆ కార్యం సక్సెస్ అవుతుంది. హల్లెలూయా చెప్పండి. వీళ్ళు ఎవరు అడగరు, మనుషులు కూడా అడగరు, ఎవరిని అడగరు. దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రభు ఇది నీ చిత్తమా, నీ చిత్తం కాదా చెప్పండి. నీ చిత్తమా, నా చిత్తమా? అందరూ చెప్పండి. నీ చిత్తమా? పైకంటేలే ప్రభు నీ చిత్తం జరుగునుగాక, పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద జరుగునుగాక, నా ఇంట్లో మటుకు నా ఇష్ట ప్రకారంగా జరుగునుగాక చెప్పండి. ఒక అబ్బాయి అంట పెళ్లి సంబంధం పోయాడంట. పెళ్లి సంబంధం పోయినాయి. అక్కడ పోయినప్పటి వచ్చి పాస్టర్ గారు దేవుడు నాకు ఆ అమ్మాయి చూపిస్తున్నాడు అని చెప్పాడంట. ఆ అమ్మాయి దేవుడు చూపిస్తూ ఉంటాడు. దేవుడు ప్రార్థన చేసుకుంటాను, నువ్వు ప్రార్థన చేసుకుని ఆ అమ్మాయి మనసులో అనుకుంటా, ఆ అమ్మాయి ఇంకెవరు వస్తారు, ఆ అబ్బాయి కాకుండా ఇంకెవరు వస్తారు? అది దేవుడి చిత్తం ఎదటం కాదు. ప్రభువా నీ చిత్తం అయితే వాళ్ళు నా దగ్గరికి రావాలి. ఆమె చెప్పండి. మేము వద్దని పెట్టుకున్నా కూడా వాళ్ళు మా దగ్గరకు వచ్చి అన్ని సంస్కారం చేయాలి. కొన్ని సూచనలు, గుర్తు. ఇస్సాకు పెళ్ళికి ఊరికి వెళ్ళినప్పుడు, ఆయన ఊరు బయటికి వెళ్ళినప్పుడు ఏమనుకుంటాడు ఆయన చెప్పండి? అక్కడున్న స్త్రీలలో ఎవరైతే వచ్చి చెప్పండి నీళ్ళు మంచి తాగడానికి పోస్తారో ఆ అమ్మాయే నా దాసుని కుమారుడికి భార్య. చూడండి, హల్లెలూయా చెప్పండి. ఇచ్చి పిచ్చి మ్యారేజ్ బ్యూరోస్ అవి వాటిలు ఇట్లు బట్టి బ్రష్లు బట్టి బొబ్బాకండి. వెళ్ళండి, సంబంధాలు చూసుకోవడం మంచిదే,
కానీ అబ్జర్వేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నువ్వు రక్షణ పొందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, మారు మనసు పొందిన అబ్బాయిని పెళ్లి చేసుకొని 100 సంవత్సరాలు నరకయాతన, 100 సంవత్సరాలు ఉంటారు, సంవత్సరం 2 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే ఎడాకులు ఇచ్చేసి వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ నరకం భరాయించలేం. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు ఆ డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, బంధువులు ఉన్నారు, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. కానీ యేసయ్య ఉన్నాడా? యేసయ్య ఉంటే ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటున్నావా? నీ చిత్త ప్రకారం నడుచుకుంటున్నావా? హల్లెలూయా. నీకు వచ్చిన సమస్య, బాధ, ఇరుకు, ఇప్పుడు అది నీకు సమస్య. మన పితరులను చూడండి, ఇశ్రాయేలు ప్రజలను చూడండి, తర్వాత నీ జీవితంలో ఇందాక చెప్పాను, ఏ మేలు చేశారు పాస్టర్ గారు అని చేతులు ఎత్తారు. ఎన్ని మేలులు చేశాడు ప్రభు. ప్రస్తుతం ఉన్న సమస్య వాటికంటే పెద్దదను అనుకుంటున్నావు, నా యేసయ్య ఒక్క క్షణంలో తీసివేయడానికి సమర్థుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నమ్మిన వాళ్ళ దగ్గరగా చప్పట్లు కొట్టండి. వెనుక ఇశ్రాయేలు వస్తున్నారు. ఇశ్రాయేలు వెనక ఎవరు వస్తున్నారు? ఐగుప్తీయులు వస్తున్నారు. కనుక్కున్నారు, వీళ్ళు పట్టుకుపోయి మళ్ళా బానిసలుగా చేసుకుందామని. ముందు ఎర్ర సముద్రం ఉంది. ఇది నీ పరిస్థితి. అందరు చెప్పండి. వెనక ఫరో సైన్యం, ముందు అందరు చెప్పండి. నువ్వు కూడా చేయి చూపి. సమస్యలు ఉన్నోళ్ళు చెప్పండి, లేకుంటే మీరు చేయి చూపిద్దు. నాకు ఈ సమస్యలు ఉన్నాయి పాస్టర్ గారు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పండి. వెనక, నా వెనక చెప్పండి. ముందు వెనక, ముందు వెనక. అలాంటి సమస్యలు ఉన్నోళ్ళు మాత్రమే చెప్పండి. యేసయ్యా నా వెనక, ముందు. యేసయ్య ఒక్క క్షణంలో మిరకల్ జరిగించాడు. అక్కడ గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతాన్ని జరిగించాడు. ఆ నీటిని, ఆ సముద్రాన్ని, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. హల్లెలూయా. 2 పాయలుగా చేసి ఆరిన నేలను ప్రజలందరూ నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ, ఈ గొర్రెలు, మేకలు, మనుషులు అందరూ అవతల పోయేంత వరకు. మీరు సినిమా చూడండి. ఆ సినిమా ఏ సినిమాది? 10 కమాండ్మెంట్స్. అసలు అయితే ఒళ్ళు పులకించిపోతుంది. అందరూ బళ్ళు మీద ముసలివాళ్ళని అందరు వేసుకొని, కుక్కలు, పశువులు, బోతులు, పిట్టలు, మనుషులు అందరూ వేసుకుని నడుచుకుని అవతలకి నడిచిపోయినంత వరకు ఒక్క డ్రాప్ కూడా వాళ్ళు ఏం చేయాల. హల్లెలూయా చెప్పండి. అందరూ అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫరో సైన్యం సగం దిగిన తర్వాత నీళ్లు 2 వచ్చేసాయి. హల్లెలూయా. చనిపోయారు మొత్తం. ఫరో సైన్యాలు, రథాలు, మనుషులు అందరూ నీళ్లు తాగి ఊపిరాలు చనిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు చెప్పండి, నా దేవుడు నాకు వెనక ఫరో సైన్యం లాంటి సమస్యలు, వేడని కట్టుముడులు లాంటి సమస్యలు, ముందు సంసారం లాంటి సముద్రం లాంటి సమస్యలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, వీటన్నిటిలో నుంచి మిరకల్ అద్భుతం చేయడానికి నా యేసయ్య సమర్థుడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నా ప్రభువు సమర్థుడు. ఒక్కసారిగా ఆయన మిరకల్ చేస్తాడు. ఎదురు చూడు, ప్రభువా నీ కార్యం జరిగించు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు చూస్తుండగానే నీళ్ళు ఇటు 2 బాటికి వెళ్ళిపోయాయి. ఈ చిత్రం వెళ్ళిపోయింది. నడవండి అవతలకి. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సమస్యలు అనేటువంటి సముద్రం లాంటి సమస్యలన్నీ కూడా ఒక్క క్షణంలో నా యేసయ్య తీసివేయడానికి సమర్థుడు. హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు చెప్పండి అందరూ, మమ్మును రక్షించుటకు సమర్థుడు. సమర్థుడైన. హల్లెలూయా. ఆయన రక్షించడానికి సమర్థుడు, నిన్ను రక్షించడానికి సమర్థుడు. హల్లెలూయా. అయితే నీకు ఆ విశ్వాసం ఉన్నా, నువ్వు కూడా చెప్పాలి ఆ మాట, నా ప్రభు నన్ను రక్షిస్తాడు. ఈ రోజు శ్రమలున్నా, ఈ రోజు బాధలున్నా, ఈ రోజు ఆకలి మాటలున్నా, ఈ రోజు నిద్ర లేకుండా, ఈ రోజు ఈఎంఐ కట్టుకోలేకపోయినా, ఈ రోజు రెంట్ కట్టుకోలేకపోయినా,
కోర్టు కేసులో కృంగిపోతున్నా నా ప్రభు ఒకరోజు అద్భుతం నా జీవితంలో జరిగించబోతున్నాడు. అప్పటి వరకు హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యూ ఇన్ హిస్ డ్యూ టైం. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై తగ్గించుకోండి, తగిన కాలంలో ప్రభుని హెచ్చించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ గుడ్ టైం. మంచి సమయం రాబోతుంది. అప్పటి వరకు వేచి ఉండు. దేవుడు మిరకలు జరిగించబోతున్నాడు. అప్పటి వరకు వేచి ఉండు. ఆ మంచి సమయం ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దాకా చేతులు ఏమీ లేవు, ఇక డబ్బులు సమకూర్చబోతున్నాడు దేవుడు. అప్పుడు దాకా నీకు అనారోగ్యం, నీ రిపోర్ట్లన్నీ నార్మల్ చేయబోతున్నాయి. అప్పుడు దాకా నీకేం చేయాలో తోచదు. దేవుడు మంచి ఆలోచన నీ హృదయంలో పెట్టబోతున్నాడు. అప్పుడు దాన్ని నీ కుటుంబంలో గలిబిలి ఒక్క క్షణంలోనే అంత నెమ్మలమై సమాధానం కలిగి చేయబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఇంట్లో చెప్పండి సమాధానం ఉంటుంది. ఒకసారి యేసు ప్రభు శిష్యులు అందరూ ఎవరు మాట్లాడుతున్నారు, యేసయ్యతో పాటు అందరూ పడవలో వెళ్తూ ఉన్నారు. ఆ పడవలు వేసి పడుకుని నిద్రపోతున్నాడు. ఒక్కసారి ఏంది అల్లు వచ్చి నీళ్ళు పడిపోతున్నాయి. ప్రభు ప్రభు మేము నశించిపోతున్నా, నీకు చింత లేదా, నీకు ఏం పట్టించుకోవా అన్నాడు. ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా అనండి. పక్కన తిట్టబాకండి. నేను మిమ్మల్ని తిట్టు, మీరు మీ పక్కన అనబాకండి. పాస్టర్ గారు తిడతాను, నేను కూడా తిడతాను అనబాకండి. అల్ప విశ్వాసులారా చెప్పండి, నేను ఎంతకాలం మీతో ఉంటాను. హల్లెలూయా. అల్ప విశ్వాసం అంటే యేసు ప్రభు బైబిల్లో ఇద్దరు మాత్రమే గొప్ప విశ్వాసులు అని చెప్పాడు. గొప్ప విశ్వాసం మీకుందని చెప్పాడు. విశ్వాసం మీకిద్దరు, ఒకటి చెప్పండి, శతాధిపతి దోషులు, వాడు శతాధిపతిని అంటాడు. అయ్యా నీకు గొప్ప విశ్వాసం ఉంది. ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసం ఉండదు, ఈయన కూడా అబ్రహాము సంతానమే అంటాడు. హల్లెలూయా. తర్వాత ఇంకొక స్త్రీ ఉంది, కనాను స్త్రీని, ఈయన గొప్ప విశ్వాసం అంటాడు. హల్లెలూయా. ఇక్కడికి వస్తే శిష్యుల్ని అల్ప విశ్వాసులారా అన్నాడు ప్రభు. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఆయనేమో గొప్ప విశ్వాసం అన్నాడు, ఈమెను గొప్ప విశ్వాసం అన్నాడు. శిష్యులు పడవలో యేసు నిద్రపోతా ఉన్నాడు. పడవలో తుఫాను వచ్చి గలగలా అయిపోతా ఉంది. అప్పుడేమన్నాడు? ప్రభా ప్రభా నీకు చింతలేదా, మేము నశించిపోతున్నాం, నీళ్ళలో మునిగిపోతున్నాం, నిద్రలే ప్రభా అని అంటే అల్ప విశ్వాసులారా అన్నాడు ప్రభు. చూడండి. హల్లెలూయా. ప్రభు బయట ఉండే లోపల ఉన్న వాళ్ళకంటే బయట ఉండే వాళ్ళకి విశ్వాసం ఎక్కువ. హల్లెలూయా చెప్పండి. లోపల ఉండేది ఎవరు, బయట ఉండేది ఎవరు? మీకు తెలిసి చెప్పరు. ఇప్పుడు మిమ్మల్ని తిట్టుడు కార్యక్రమం. ఇప్పుడు లోపల ఉండేదిలో చర్చి వాళ్ళకు, లోపల ఉండేవాళ్ళు, మందిరంలో ఉండేవాళ్ళు, పడవలో ఉండేవాళ్ళు. పడవ అంటే చర్చి. లోపల విశ్వాసం ఉండదు. ఓహరికే తింటం, రావటం, పోవటం, మొహం చూసుకోవటం, అమ్మలు అక్కలు, ఈ చమత్కారాలు, చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి. ఏముండదు? అల్ప విశ్వాసం ఉంది. ఏముంది? ప్రభు అల్ప విశ్వాసులారా మీరు చిన్నదానికి ఎందుకు భయపడతారు? హల్లెలూయా. భయపడద్దు, మీరు భయపడద్దు. అల్ప విశ్వాసం మీరు భయపడద్దు అంటాడు ప్రభు. గొప్ప విశ్వాసం వాళ్ళు చూడకూడదు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడు, నాకు తెలియదు నీ కుటుంబం లాంటి ధోని ఆ పడవలో తుఫాను అలలు వచ్చాయేమో. శిష్యుల మాదిరిగా అవిశ్వాసంలోనే ఉండొద్దు. నా ప్రభువు నా కుటుంబంలో, నా బిడ్డల మధ్య, నా భర్త మధ్య, నా భార్య మధ్య, అందరి మధ్య సమాధానం కలుగ చేయడానికి నా ప్రభు సమర్థుడన్నాం. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. నా ప్రభువు సమర్థుడు. నా కోర్టు కేసులో ప్రభు నాకు విజయం ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. ప్రభు చిత్తం ఉందనుకునే మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా విశ్వాసంతో మాట్లాడండి. ఒకవేళ నువ్వు కోర్టు కేసు గెలిస్తే ఒక 30 లక్షలు 50 లక్షలు నీకు రావచ్చు, వస్తానమ్మా. ప్రభువు చిత్తం లేకుండా గెలిచిన ఎన్ని లక్షలు వచ్చినా ఒక్క రూపాయి కూడా ఉండదు. ఆమేన్ చెప్పు. అందుకు ప్రభు నీ చిత్తం అయితే నాకు రావు, నాకు వద్దు. హల్లెలూయా. నా చిన్నప్పటి నుంచి నేను ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మాకు 2 ఎకరాల పొలం ఉంది.
నాకు తెలిసినప్పటి నుంచి నీ పొలం పోద్ది, నీ పొలం పోద్ది, నీ పొలం పోద్ది అని చెప్పి మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయి వెళ్ళిపోయారు. తర్వాత మా వాళ్ళు నీ పొలం పోద్ది, నీ ఆదివారం కూడా ప్రార్థన చేస్తుంటే నీ పొలం పోద్ది, ఎంఆర్ఓలు వస్తారు రమ్మన్నారు. పోతే పో అని ఉంటే పాట లేదు, సినిమా పాటే ఉంది. పోతే పో అని ఉంటే ఉండేది పాట ఉంది. పోతే పోద్ది ఉంటే ఉంటుంది. అందరూ చెప్పండి. ఆగండి, మీ కోర్టు కేసులు మీ స్థలాలన్నీ ఊరక ఎనబాకలు చెయ్యి. పోతే పోద్ది, అది నాదైతే నా ఏమంటే నన్ను అతుక్కొని వస్తుంది. చెప్పండి, నా పేరుందనుకో అది నన్ను అతుక్కొని వస్తుంది. హల్లెలూయా చెప్పండి. దాన్ని పెట్టుకొని దిగులు పెట్టుకొని కోర్టు ఫెయిల్ అయిపోయింది, డబ్బులు రా. నో ప్రభువా, నువ్వు నా దేవుడు, ఆ కోర్టు కేసు నుంచి విడిపించడానికి సమర్థుడు, నా పక్షంగా డబ్బులు ఇవ్వడానికి సమర్థుడు, నా పక్షంగా లాయర్తో జడ్జిస్తో మాట్లాడి విజయం ఇవ్వడానికి వస్తానమ్మా సమర్థుడు నా ప్రభు. హల్లెలూయా. నీ చిత్తం లేకపోతే నాకు వద్దు ప్రభువా. ఆమె చెప్పండి. ఇదే చెప్పింది. ప్రభువా, నా పేరు లేదు కదా, అది నాకు రావాలని రాసి పెట్టి ఉంటే నాకు వస్తుంది. నేను ఆదివారం రాను. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి రాని అమ్మవారం చుట్టూ తిరగను, తిరిగి అది చాలు. అది ఎక్కడే పోవాలా? హల్లెలూయా చెప్పండి. నన్ను అంటి పెట్టుకొని ఉంది. హల్లెలూయా చెప్పండి. దాన్ని నమ్మి, దాన్ని తెగ నమ్మి టీవీ పరిచయం పెట్టా. చప్పట్లు కొట్టడం 2 ఎకరాలు. మీ చప్పట్లు డబ్బు నేను పెట్టేది 2 ఎకరాలు. చప్పట్లు కొట్టారు మీరా? హల్లెలూయా. 2 ఎకరాలు పెట్టి నేను చప్పట్లన్నా కొట్టలేరు గట్టిగా. మీరు మీ పేరు తట్ట టీవీ స్పాన్సర్ చేయరు, చప్పట్లను కొట్టరా? చప్పట్లు కొడుతుంటే నీరు గారిపోద్ది. నిన్ను చూసే విశ్వాసం కూడా పోద్ది. విశ్వాసం. హల్లెలూయా. వదిలేయండి. ప్రభువా, దాన్ని పెట్టుకొని కోర్టు కేసు వస్తుందో పోద్దు, నా బతుకమైపోద్దు. నో, నువ్వు పుట్టక ముందే, నీ తలంపులు రాకమునపే, నువ్వు తల్లి గర్భంలో రూపించబడక ముందే ప్రభు నేను చూస్తున్నాడు. హల్లెలూయా. 139 కీర్తన. ప్రభువా దేవా, నీవు నా తల్లి గర్భంలో రూపించిన విధము తలుచుకోగా నాకు భయమును వణుకులు పుట్టుచున్నవి, కనుక నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తానంటాడు దావీదు మహాభక్తుడు. నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, పడుకుంటుట సమస్తం తెలుసు ఆయనకి. హల్లెలూయా. నీ తెలుగుడు ఎక్కడ దాని పాతాళంలోకి వెళ్ళినా అక్కడ ఉండవు, ఆకాశమండలంలోకి వెళ్ళినా అక్కడనే ఉండు. నేను ఎక్కడికి వెళ్ళి కాకుండా ప్రభు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏమి జరిగినా కూడా నీ మేలుకే. ఆమె చెప్పండి. దేవుని చిత్తము, దేవుని ప్రమేయం లేకుండా ఏమీ జరగదు. ఒక్క మాటను చేయాల్సింది. ప్రభువా, నేను నీ మాట వింటా. చెప్పండి అందరూ. నా కోసం నేను చెప్తే నీ మాట వింటాను. బాబు ఏం పేరు నీ పేరు? బాబే కదా? సూరిబాబు, చిట్టిబాబు. చెప్పు. యేసయ్యా, నేను నీ మాట వింటా. ఎంతమంది వింటారు? మనస్ఫూర్తికి చెప్పండి, హృదయంలో నుంచి. ఊరికే చెప్పొద్దు, తందాన చెప్పొద్దు. మా ఊళ్ళో చిన్నప్పుడు కథలు చెప్పేవారంటే రాజు వచ్చే తందానది. మా ఊళ్ళో కథలు చెప్పారు. రాజు రాణి వచ్చింది అంటే తాని అటు చెప్పొద్దు. విశ్వాసంతో ప్రభువా చెప్పు, నేను నీ మాట స్పష్టంగా. యేసయ్యా, నేను ఏ విషయంలో కొన్నిసార్లు నీకు ఇది నా ప్రాణాధారవా? చెప్పండి. నా భవిష్యత్తు, ఎల్ఐసి, బంగారు, పొలము, కొన్ని నా ప్రాణాధారం ఏమి లేదు. ప్రభువే నా ప్రాణాధారం. హల్లెలూయా చెప్పండి. యేసయ్యే నా ప్రాణాధారం, యేసయ్యే నా ఎల్ఐసి, యేసయ్యే నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి. గట్టిగా, నా తల్లియు అందరూ నా వెంట ఉన్న, అందరూ నీ కొంప ముంచినా. యేసయ్య ముంచడు. హల్లెలూయా చెప్పండి. డాక్టర్తో సహా మీ కొంప ముంచుతాడు, రాజకీయ నాయకులతో సహా మీ కొంపలు ముంచుతారు. అవునా కాదంటారా? అవునంటారా కాదంటారా? నీ బెస్ట్ ఫ్రెండ్, నా ఆప్తమిత్రుడు నీ కొంప. హల్లెలూయా. కొంప అంటే ఐ మీన్ నిన్ను ముంచుతాడని, నిన్ను మోసం చేస్తాడని. హల్లెలూయా. అర్థం. అందరూ నన్ను ముంచిన
పాడండి. అందరూ నన్ను విడిచిపెట్టిన మా అమ్మ, మా అన్న, మా నాన్న, మా అక్క, మా చెల్లి అందరూ మోసం చేయొచ్చు, యేసయ్యను మోసం చేయడు. ఆమె చెప్పరా? మీ బ్రదర్ మోసం చేస్తాడు నిన్ను? చెప్పండి అమ్మా. చేస్తా. మీ అక్క, మీ చెల్లి భలే బలకుతారు. బాగా తగిలినట్టుండే. మీకు దెబ్బలు తగిలిన వాళ్ళే క్యా మ్యావ్ అంటారు బాగా పరిచేట్టు. చెప్పండి, ఎంతమంది మిమ్మల్ని మోసం చేశారు? ఇప్పటి నుంచి నీకు తెలిసి ఒక 10 మంది మోసం చేసి ఉంటారా? చెప్పండి అమ్మా. ఒక 5 మంది, ఒక 10 మంది. ఇంకెన్నడూ నువ్వు మోసపోవు. ఆమె చెప్పండి. నీకు మంచి అనుభవం వచ్చేసింది. ఇంకా వాళ్ళ ఇంటికి మీ ఇంటికి రాగానే అప్పుకో దేనికో దానికి నీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మాటల్లో పడవు. ఫస్ట్ అయితే భలే మాటలు పడిపోతావు. హల్లెలూయా. మా అక్క ఒక అక్క వచ్చింది. అక్క వెళ్ళిపోయి మన చర్చి నుంచి వెళ్ళిపోయిన అక్క తెలుసు కదా మీకు. అక్క పేరు చెప్పను. మీ అమ్మ ఆ అక్క 12 లక్షలు వేసింది. అక్క గొప్ప అక్క. భలే మాటలు. ఆ మాటలు నేను తిట్టినట్టు. ఆ మాటలు ఎటువంటి తెలుసా? అసలు నిన్ను అణువణువును పొగిడేస్తారు. అసలు నీ మాటలు ఎంత బాగు. అసలు ఆ మాటలతో, ఆ పొగడతతో జీవించేస్తారు. 12 లక్షలు మోసం. దేవుడు బిడ్డలే, ప్రార్థన చేసేవాళ్ళే. నార్త్ ఇవ్వండు, ఈస్ట్ కదా. అయ్య బాబా 1 నెలలు నెగ్గారు, నన్ను మోసం చేశారండి. ఎంతండి అండి? బాగా వస్తున్నారండి ప్రార్థనకి, నమ్మానండి. 12 లక్షలు మోసం చేశారండి. ఇప్పుడు ఏంటి? ప్రార్థన చేయండి. మేము ఎందుకు చేయాలండి? అప్పు చేసేటప్పుడు దేవుడిని అడిగామండి? మేము అడగమండి. పెళ్లి చేసేటప్పుడు దేవుడిని అడిగామండి? అడగమండి. ఇల్లు కట్టేటప్పుడు దేవుడిని అడగమండి. మేము కష్టాలు వచ్చినప్పుడు ప్రభువుని అడుగుతామండి. మేము నీ దగ్గరకు వచ్చి నిన్ను మరలా చెప్తున్నా, ప్రియ సంగమా, ప్రభు బిడ్డలారా, నీ దగ్గరకు వచ్చి మోసపూరితమైన మాటలు వాళ్ళకి నేను తిట్టినట్టు తిట్టరోళ్ళు, నేను కడకనా తిట్టాను గద్దిస్తున్నా అటు తిట్టరోళ్ళు వచ్చి సపోజ్ ఈయన అనుకో, ఈయనకి నేను వేయాల, అయ్యో నువ్వు భలే బాగా చప్పట్లు కొడతావు, భలే పాట పాడతావు, నీ గొంతు కోగిల. అప్పుడు చిన్నప్పుడు కథ చెప్పాడు. చిన్నప్పుడు మా ఊరు ఒక కథ చెప్పాడు. చెట్టు మీద కాకి అప్పుడే మాంసం ముక్క తెచ్చుకుని, తొడ ముక్క, చికెన్ ముక్క బాగా నూనెలో ఫ్రై చేస్తుంది, ఎర్రగా ఉంది, తెలుసు కదా. అది పెట్టుకుంటే కింద నక్క చూసిందంట. అది ఆ నూనె డ్రాప్స్ కింద పడుతుంటే అంత సుమధురం, అంత టేస్ట్గా ఉందంట. ఇంకా ఆ ముక్క ఎంత బాగకూడదని చెప్పి అప్పుడు ఏం చేయాలి నక్క? చెప్పండి అమ్మ, ఏం చేస్తుంది చెప్పండి? పొగడద్ది. ఎంకకి బాగా తెలుసు ఏం చేస్తుంది. ఓ కాకి బావనింది. ఓ కాకి బావా, ఓ కాకి మావా, ఓ కాకి ఎవరో, కాకి మరదల, కాకి చెలిలా, కాకి ఎవరో ఏదో, ఓ కాకి. ఆహా, నీ గొంతు ఎంత మధురం అంటే చుట్టుపక్కల నెల్లూరు జిల్లా మొత్తం మోగుతుంది. నీ గొంతు అంత బాగుందంట. ఆయన గొంతు కట్టి నీ గొంతు భలే ఉందంట. అనుకుంటా ఉన్నట్టు ఈ కాకి రెచ్చిపోయిందంట. ఎవరు నోట్లో ఉంది? అబ్బా అసలు నువ్వంట, మీ రంగు అంట, మీ కాకి జాతిలోనే అంతలా వండి తెచ్చిన రంగు అంట మీది. ఏది రంగు? కాకి రంగు. ఏ రంగు? అసలు అంత వర్ణం ఎక్కడా లేదంట అని పొగడతా స్టార్ట్ చేసిందంట. నీ కళ్ళు బాగున్నాయంట, నీ ముక్కు భలే పరుస్తావంట, నీ కాళ్ళు బాగున్నాయంట, నువ్వు రెక్కలు సాపి ఇటుపోతావు అంటే ఇటుపోతావు, పొగిడి తలికే. అవునా, అయితే నా గొంతు ఒకసారి అని ఆడిందంట కాకి. ఏం పడిందప్పుడు? నేను ఇది చాలాసార్లు చెప్పా. నీ దగ్గరకు వచ్చి నేను తిట్టేవాళ్ళు నమ్మండి. ఏం పేరు నీ పేరా? వైఎస్ఆర్ నుంచి వచ్చిన తిట్టేవాళ్ళు నమ్మండి, గద్దించేవాళ్ళు నమ్మండి. దగ్గరకు వచ్చి మెత్తగా నీకు చెప్తుంటారు చూసారా, నువ్వు అయిపోయినట్టే. నువ్వు విన్నావంటే నువ్వు తెలియకుండా పడిపోయినట్టే. సంతకాలు కూడా పెట్టించేసుకుంటారు. హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో మెత్తగా సైలెంట్గా వచ్చి నిన్ను పొగడుతున్నారంటే నువ్వు అన్నించి లేచి బయటకు వచ్చి వెళ్ళిపో. ఆడొద్దు, లేకపోతే నీ ప్లాన్ అయిపోతావు తెలియకుండా. ఆ మాటలు ఎలా ఉంటాయంటే తేనె పూసిన కత్తి. ఏంది? నా మాదిరిగా ఉండవు, కఠినంగా మాటలు ఉండవు, ఏమా డేంజర్గా ఉండవు.
మోసపోవద్దు. ప్రతిసారి మోసపోయావనుకో, ఎవరి తప్పు? మోసపోయేవాళ్ళ తప్పు. ఒక్కసారి మోసపోతే మోసం చేసినోడు తప్పు. అందరు చెప్పండి మాట. ప్రతిసారి మోసపోతే మోసపోయినట్టు తప్పు. ఎన్నిసార్లు మోసపోతావు? మళ్ళా ఈసారి మోసపోయారంటే నాకు చెప్పొద్దు, నేను మీకు ప్రార్థన కూడా చేయను. మీరు ఈ మాటలు మీకు బాధగా ఉంటాయి. పాస్టర్ గారు మాటలు చెప్తే కఠినంగా తిడుతుంది అమ్మాయినా, నిలవని అందరిలో తిట్టేస్తున్నారు. ఆయన భలే బాధగా ఉంటుంది. పాస్టర్ గారు ఏమన్నట్లు, అవును కఠినంగా మాట్లాడతారు పాస్టర్ గారు. హల్లెలూయా. కానీ అందులో ప్రేమ దాగు ఉంది, అందులో మోసం లేదు, కపటం లేదు. స్మూత్గా మాట్లాడి నిన్ను మోసం చేసే వాళ్ళ గురించి జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు మహిమపడతా. హల్లెలూయా. యేసయ్యా నేను నీ మాట వింటా. అందరు చెప్పండి. యేసయ్యా నేను నిన్ను నమ్ముతాను. గతంలో జరిగినన్ని నేను తలంచుకుంటున్నాను. నువ్వు నాకు మేలు చేస్తావు తప్ప కీడు చేయవు. హల్లెలూయా. ఏమైనా చేస్తే మేలు చేస్తావు. హల్లెలూయా. నువ్వు ఇంకా మేలు చేయకుండా ఆ పని అలాగే ఆపుకున్నావు అంటే ఏదో గొప్ప మిరకల్ జరగబోతుంది. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి నమ్మినోళ్ళు. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి నీకు అభివృద్ధి రాదు, ఆశీర్వాదం రాదు. నా ప్రభు ఒక్క నిమిషంలో నీ జీవితంలో అద్భుతం చేయడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము సేవించుచున్న దేవుడు మమ్మును రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యెహోషువపాతు రాజు ఏం చేశాడంటే ఆయనకి మించిన సైన్యం ఉంది, భయం అయిపోయింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. చెప్పండి. కొన్నిసార్లు ఏమి అర్థం కాదు, ఇటు పోవాలో నాకు అర్థం, మైండ్ బ్లాక్ అయిపోయి ఏం అర్థం కాదు. అప్పుడు ఏం చేశాడంటే ఈయన ఉన్న వారిని అందరినీ పంక్తులుగా నిలబెట్టి ఆ సమూహం ఎదుట, ఆ సైన్యం ఎదుట యాజకుల్ని, దేవుని స్తుతించే వారిని ఆరాధిస్తూ ఉన్నారు. దేవుని కృప, ఆయన కృప నిరంతరం ఉండునుగాక. అందరూ అనండి, అందరు చెప్పాలి. ఆయన కృప. 136 కీర్తన ఉంది. అంత 136 కీర్తన అంటే ఇదే. ఆయన కృప నిరంతరం ఉండునుగాక, ఆయన కృప నిరంతరం ఉండునుగాక, ఆయన కృప నిరంతరం ఉండునుగాక అని స్తోత్రాలు చేస్తూ ఉన్నారు, దేవుని కనపరుస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. శత్రువులు ఆ మందిరం దగ్గరికి వచ్చేసరికంట ఒకరికొకరు పుడుచుకొని చనిపోయారంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం మీరు కాదు నాయన, మీరు ఊరకే నిలుచుకోండి, నేను జరిగిస్తా అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఆయన మాట వింటే, యేసయ్యా నేను నీ మాట వింటా, నేను నీ మాట వింటా. ఈరోజు వరకు 2025 మార్చి ఎన్నో తారీఖు, 2వ తారీఖు కూడా నా ఇష్ట ప్రకారంగా నడుచుకున్నా. ఈరోజు నుంచి ఒక మంచి నిర్ణయం చేసుకున్నా, నీ మాట వింటా. అది కష్టాలైనా నష్టాలైనా ఎలాంటి కర్ణ కఠోరమైన పరిస్థితి అయినా సరే నీ మాట వింటా. దేవుడి మాట విన్నప్పుడు మనం గొప్పవారం అవుతాం. ప్రభు మన ఆశీర్వదిస్తాడు, నీ యథార్థతను చూస్తాడు, నీ పవిత్రతను చూస్తాడు, నీ పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. నీ జీవితంలో కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఆయన కార్యం చేయటం ప్రారంభించిన తర్వాత ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ఆయన ఆశీర్వదించడం ప్రారంభించిన తర్వాత ఎవరు ఆపలేరు. హల్లెలూయా. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులు, ఎలాంటి కండిషన్లో ఇప్పుడున్నావు నాకు తెలియదు, వాటిలో నుంచి విడిపించడానికి మన ప్రభు మన రక్షించడానికి, విడిపించడానికి, గొప్ప చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. అందరూ చెప్తాం సమర్థుడు అని చెప్తాం. అందరూ చెప్పండి. సమర్థుడు నా యేసయ్యా, సమర్థుడు నా యేసయ్యా, సమర్థుడు నా యేసయ్యా. మేము సేవించుతున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు.